వైజాగొచ్చాక ఈ ఫ్రేమ్‌ని ఎలా మిస్ అవుతాను చెప్పండి. లవ్ వైజాగ్ అని చెప్పేసి ఆర్‌కే బీచ్ రోడ్‌లో ఉంటుందనమాట. ఇక్కడ కొన్ని ఫోటోస్ అండ్ రీల్స్ తీసుకున్నాము. ఇక్కడే అపోజిట్‌లో ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం అండ్ దాని అపోజిట్ సబ్‌మెరైన్ మ్యూజియం ఉంటాయి. మా పిల్లలకి ఇప్పుడు చూపించినా అర్థం కాదు కదా! నెక్స్ట్ టైమ్ ఎక్స్‌ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంక డైరెక్ట్ బీచ్ దగ్గరికెళ్ళాము. బీచ్‌లో అయితే వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారని చెప్పేసి. అండ్ ఆర్‌కే బీచ్‌లో ఇక్కడ కొంచెం ఇది జస్ట్ ఏంటంటే సీయింగ్ పర్పసే. అక్కడ దిగి ఎంజాయ్ చేయాలంటే కొంచెం కష్టం అనిపించింది. నాకు మెయిన్‌గా ఋషికొండ నచ్చిందనమాట బీచ్ ఎంజాయ్ చేయాలంటే వాటర్‌లో. ఇంక మా పిల్లలు ఈ పెన్సిల్స్ ఉన్నాయి కదా! మత్స్యదర్శినిలో కొన్నారనమాట. రూ. 30 ఈచ్ వన్. అండ్ నేను ట్రావెల్ సిరీస్ మొత్తం లైన్‌గా పోస్ట్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. చూడని వాళ్ళు చూసి కంటిన్యూగా సిరీస్ అనేది ఫాలో అవ్వండి. అండ్ మురి మిక్చర్ సంథింగ్ ఏదో చెప్తారు కదా! ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పేసి ఆర్‌కే బీచ్‌లో అది మేము ట్రై చేసామనమాట. నాకెక్కువ పుల్లగా అనిపించింది. బట్ ఓకే. ఓవరాల్‌గా మరీ అంత తీసేసేలాగైతే ఏం లేదు. బానే ఉంది. అండ్ ఆ బీచ్‌లో ఇసుకలో అలా కూర్చొని, అలా వ్యూ ఎంజాయ్ చేస్తూ తింటుంటే అసలు చాలా పీస్ ఆఫ్ మైండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఒకవైపు నా పిల్లలు ఎనక ఆడుకుంటున్నారు. వాళ్ళ వైపు కూడా ఒక కన్నేసి చూస్తున్నా అనమాట. ఇంకా అలా మేము అలా ఉండేసరికి నైట్ అయిపోయింది. అసలు టైం ఎలా అయిపోయిందో కూడా తెలియలేదనమాట. ఆ వాటరు, ఆ శాండ్, సన్‌సెట్ చాలా బాగా అనిపించింది. అండ్ మొక్కజొన్న పొత్తులు తిన్నాము. అండ్ చికెన్ పకోడీ తెచ్చారు మా వారు. పిల్లలకి స్పైస్ లేకుండా సెపరేట్‌గా తెచ్చారనమాట. ఇంక వాళ్ళకి తినిపిస్తూ మేము గూడా తిని ఇంక అక్కడి నుంచి రూమ్‌కి వెళ్ళిపోయాము. నైట్ టైమ్ ఏదైనా బీచ్‌కెళ్ళాలంటే ఆర్‌కే బీచ్. ఎందుకంటే రోడ్డు పక్కన ఒక సైడ్ బీచ్, ఒక సైడ్ రోడ్డు మొత్తం కూర్చోడానికి కూడా మంచిగా సిట్టింగ్ ఏరియా ఉందనమాట అక్కడ. అండ్ వాకింగ్ గూడా చాలామంది చేస్తున్నారు. ఆ టైంలో కూడా కొంతమంది పెట్స్ తీసుకొనొచ్చారు. సో, టైమ్ పాస్ అనమాట. ఈవినింగ్ టైమ్ హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్తే ఆర్‌కే బీచ్. మీకు విజిట్ చేయాలంటే ఈవినింగ్ టైమ్ ఈజ్ బెస్ట్. మొత్తం తిరిగేసి సిటీలో డే టైమ్ చూడాల్సినయి ఈవినింగ్ టైంకి మీరు బీచ్ చేరుకుంటే ఇక్కడ వ్యూ ఇంకా స్నాక్స్, సమ్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. అవన్నీ చూసి ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే షిప్స్ గూడా ఉన్నాయి దూరంగా. బాగా అనిపించింది. అండ్ ఫ్రీనే కదా! లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.